హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భవానీ వెంకటేష్ వ్లాగ్స్. మీరైతే బంగాళదుంప ఫ్రై ఎలా చేస్తారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. నేను ఈరోజు నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఇలా పొడి పొడిగా మజ్జిగ చారులో నంచుకోవడానికి చేశాను. ఇది మనకి పప్పు చారులోకి, సాంబార్లోకి, పప్పులోకి, రసంలోకి, దేనిలోకైనా నంచుకోవడానికి సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ 5 బంగాళదుంపల్ని, 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను. ఒక బౌల్లోకి వాటర్ పోసి దానిలో పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. ఈ బౌల్లోకి నేను పీల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని, అండు పొట్టు తీసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి ఒక 5 టైమ్స్ వాష్ చేసి పక్కకు పెట్టాను. ఇప్పుడు నేను బంగాళదుంపల్ని చాప్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి కూడా ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి. వీలైనంత వరకు నేను చిన్నగా చాప్ చేసి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేస్తున్నాను. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, జీలకర్ర కూడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసాను. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవి మనకి ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు, జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై అవనిచ్చి మనం బంగాళదుంపల ముక్కలు యాడ్ చేసేయడమే. మరీ ఎక్కువ ఆనియన్స్ని ఫ్రై చేస్తే లాస్ట్ వచ్చేసరికి ఆనియన్స్ అనేవి మాడిపోతాయి. నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టకుండా 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటున్నాను. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఫ్రైలో కొంతమందికి ఆయిల్ ఎక్కువ ఉన్నా నచ్చదు కదా. నేనైతే చాలా తక్కువ వేసాను ఆయిల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆయిల్ తక్కువ వేసి ఇలాగా. ఇక్కడ నేను సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసి వేసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది ఇలా అవుతుంది. ఈ టైంలో మనం ఒకసారి తిప్పుకొని కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి. కొంతమంది తక్కువ తింటారు కదా. నేను ఇందులో పచ్చిమిర్చి, కారం ఉన్నవి 2 యాడ్ చేశాను కాబట్టి కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. కారం వేసిన తర్వాత ఒకసారి తిప్పుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అవనిస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు ఈ ఫ్రైని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసి. మేమైతే మజ్జిగ చారులోకి ఈ ఫ్రైని నంచుకుంటాము. మీరు కూడా ఒకసారి ఇలా మజ్జిగ చారులోకి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.